హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మన ఇంట్లో కబోర్డ్స్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, విండోస్ మీద కానీ, తలుపుల మీద కానీ ఏమన్నా వాటర్ మరకలు కానీ ఇంకేమన్నా మరకలు పడితే ఈజీగా ఎలా క్లీన్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకోవాలి. తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ వాటర్లో ఈ పేస్ట్ అంతా కరిగేలాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంతో కానీ మనము కిటికీ తలుపులు కానీ, లేకపోతే ఇంకా విండోస్ మీద మరకలు ఏమన్నా పడినా కానీ, కబోర్డ్స్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ ఏమన్నా మరకలు అవన్నీ పడి మనము గ్లాసెస్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా డైనింగ్ టేబుల్ మీద. అట్లా ఏదైనా బౌల్ పెట్టినప్పుడు మరకలు అలా పడుతూ ఉంటాయి కదా, అలాంటి మరకలు ఈ టిప్ తోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందులాగే అంతా నీట్గా క్లీన్ అయిపోయి ఇంతకు ముందులాగే మెరుస్తుంది. ఇదైతే మళ్ళీ కబోర్డ్స్ కానీ, విండోస్ కానీ, తలుపులు కానీ ఏవైనా కూడా ఈ టిప్ తోటి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. బయట మనం పెట్టి కెమికల్స్ అలాంటివన్నీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫర్నిచర్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే వాటర్ లైట్గా మనం లిక్విడ్ సోప్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకొకసారి అయితే ఇంక మళ్ళీ ఈజీగా కొంచెం మనం ఒక పొడి క్లాత్ తీసుకొని తడిపేసి ఇలా తుడిచేసుకుంటే కబోర్డ్స్ చాలా ఈజీగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అట్లని కొంతమంది పెట్రోలియం జెల్ అని, ఈ లిక్విడ్ వ్యాక్స్ అని రకరకాలు యూస్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కెమికల్స్ ప్లస్ మనకి అమౌంట్ కూడా పడుతుంది కదా, అలా ఏమీ అవసరం లేదు. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఫర్నిచర్ కానీ క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పెద్దగా ఇంకా బయటివి అలాంటివన్నీ నేనేం తీసుకురాను. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదైతే నెంబర్ 1 టిప్ అండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఫర్నిచర్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకొక టిప్ అండి. కొంతమంది ఏంటంటే వెనిగర్ని వేస్తుంటారు, బేకింగ్ సోడా అలాంటివన్నీ వేసి కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్ అనమాట. ఇదైతే నేను ఈ ఫర్నిచర్తో నేను విండోస్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రతి థర్స్డే అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు వీలుని బట్టి, టైంని బట్టి. ఒకవేళ థర్స్డే కుదరకపోతే నేను సాటర్డే అట్లా ఇల్లు కొంచెం క్లీనింగ్ పని అయితే చేసుకుంటాను. ఎంతో కొంత క్లీనింగ్ పని చేసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే, ఇంకొక బౌల్ తీసుకొని దానిలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ రెండు కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఎందుకంటే మనకి నూనె కానీ ఇట్లా ఏమన్నా ఆయిల్స్తో మనము ఫర్నిచర్ కానీ తుడిస్తే చాలా షైనింగ్ వస్తాయి. ఇంతకు ముందులా కొత్త వాటిలాగా అయితే కంపల్సరీ వస్తుంటాయి. మనం ఇట్లాంటివన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ దీనిలో ఇంక వాటర్ ఏమీ అవసరం లేకుండా ఆయిల్లోనే ఈ సాల్ట్ అంతా కరిగేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక నీట్గా ఉండే ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్తో ఫర్నిచర్ కానీ తుడిస్తే ఫర్నిచర్ తళతళలాడుతూ మెరుస్తూ ఉంటుంది. మనకి ఎంత మాసిపోయినా కూడా చాలా నీట్గా అయిపోతుంది అనమాట. షైనింగ్ కూడా అస్సలు తగ్గదు. మనకి ఇంతకుముందు ఎంత షైనింగ్ ఉంది, మనం క్లీన్ చేసిన తర్వాత అంతే షైనింగ్ వస్తుంది. మనం కొన్నప్పుడు ఎలా షైనింగ్ ఉన్నట్లే ఇప్పుడు కూడా అలాగే వస్తుందన్నమాట. ఈ ఆలివ్ ఆయిల్ దీంతో క్లీన్ చేస్తే. ఇవే కాదండి, ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను. వాడిన నూనెని పడేస్తూ ఉంటారు కదా, ఆ నూనెని కూడా పడేయకుండా ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఇట్లా ఫర్నిచర్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అట్లా ఆయిల్స్ తోటి ఏదైనా కూడా మన ఫర్నిచరు, కబోర్డ్స్ ఇలాంటివన్నీ తుడిస్తే చాలా షైనింగ్ వస్తాయండి. మనం ఎక్కువ కూడా ఏదో పెద్ద డబ్బులు పెట్టి అలాంటివన్నీ ఖర్చు పెట్టేసి ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఫర్నిచర్ని చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే ఇలా తెలిస్తే చాలన్నమాట.
ఈ కబోర్డ్స్ అయితే చాలా నీట్గా చాలా వస్తాయి. ఇట్లా ఏ కలర్ అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ నాకు కిచెన్లో కబోర్డ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కిచెన్లో నేను ఎప్పుడు ఎక్కువ కిచెనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం ఎక్కువ టైం ఆ కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రతిరోజు ఇంకేమన్నా బొద్దింకలు తిరుగుతాయేమో అని చెప్పేసి టెన్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దానిలో కొంచెం వైట్ వెనిగర్ వేసుకోవాలి. రెండు కలిపి మిక్స్ చేసుకొని ఫర్నిచర్ కానీ తుడిస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇవన్నీ పెద్దగా మనము ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే ఇంకా లిక్విడ్ వ్యాక్స్ అని దొరుకుతుందండి ఫర్నిచర్ క్లీన్ చేసుకోవడానికి, అలాంటివన్నీ కొంటూ ఉంటారు. అలాంటివన్నీ ఏం కొనాల్సిన అవసరం లేదు. మనకి వెనిగరు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫర్నిచర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇవైతే నేను ఇంకా ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర ఇక్కడ కూడా క్లీన్ చేస్తుంటానంటే ఏదైనా కూడా నాకు మా వేదాంశి పట్టుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు భయం అనమాట, బొద్దింకలు ఏమన్నా తిరుగుతూ ఉంటాయి కదా అని చెప్పేసి నేను రెగ్యులర్గా ఇవన్నీ అయితే నాకు టైం ఉన్నప్పుడు నేనైతే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. వేదాంశి పడుకున్నప్పుడు లేకపోతే ఇంకా తను ఆడుకుంటున్నప్పుడు చూసుకుంటూ అట్లా నేను ఇట్లా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటైతే మనము ఇట్లా ఫర్నిచర్ని అయితే ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఏది అంత ఈజీగా చెప్పను, నేను ట్రై చేస్తూ యూజ్ చేసిన తర్వాతే చెప్తానన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో. ఈ టిప్స్ తోటి ఈసారి మీ ఇంట్లో ఫర్నిచర్ని క్లీన్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా తళతళలాడుతూ మెరుస్తూ ఉంటాయి. బయట కెమికల్స్ ఉండేవి ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఈ చిన్న ఇంట్లో దొరికే వాటితోనే ఫర్నిచర్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.